విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ఓ హాస్టల్ వార్డెన్ ఆ విద్యార్థులపైనే కక్షగట్టాడు. ఏకంగా విద్యార్థులను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ హాస్టల్లో జరిగింది. హాస్టల్ వార్డెన్ కిషన్ ఆడియో కాల్ వైరల్ గా మారింది. విద్యార్థులు తినే అన్నంలో విషం కలపాలంటూ వంట మనుషులకు వార్డెన్ కిషన్ చెప్పిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల హాస్టల్లో వసతులు సరిగా లేవని విద్యార్థులు ధర్నా చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వార్డెన్ కిషన్ ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న వార్డెన్ కిషన్ విద్యార్థులను చంపేయాలంటూ వంట మనుషులకు ఫోన్ చేసి చెప్పడం వైరల్ గా మారింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. విష్ణు, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఒక సంచలనంగా వార్డెన్ మాటలు సంచలనంగా మారాయి. 2 రోజుల క్రితము హాస్టల్లో వసతులు సరిగా లేవంటూ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కడం జరిగింది. గత 10 రోజులుగా హాస్టల్లో కరెంటు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బంది అవుతా ఉంది. స్నానాలు చేయలేకపోతున్నాము, మురికి నీళ్లతోనే స్నానాలు చేయవస్తుంది. ఏదైతే హాస్టల్ కు చాలా దూరంలో ఉన్న కాలువలోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పని విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది. రాత్రి 10 గంటల పూట హాస్టల్ నుండి బయటకు వచ్చి రోడ్డు పైన బైఠాయించిన సంఘటన జరిగింది. దానికి సంబంధించి వెంటనే పోలీసులు విద్యార్థులందరినీ సంజాయించి హాస్టల్ కు పంపించారు. అయితే ఈ సందర్భాన్ని పోరుచుకుని ఈ విషయంలో ఏదైతే హాస్టల్ వార్డెన్ కు వంట మనుషులు ఫోన్ చేసిన సందర్భంలో నాకు వ్యతిరేకంగా ఏదైతే నిరసన చేపడతారో రేపు వండే వంటలో విషయం కలిపి విద్యార్థులందరినీ చంపేయండి అని చెప్పి తాగుల మత్తులో కిషన్ వంట వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కలవడంతో జిల్లా కలెక్టర్ వెంటనే వార్డెన్ సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ కిషన్ ను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పుడు కూడా విద్యార్థులకు ఫోన్ చేస్తూ హాస్టల్ భవనం పైనుండి మిమ్మల్ని తోచి చంపుతానని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ వెళ్లి ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. రైట్ విష్ణు.